వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మూడు ముడులు ఎపిసోడ్ 9. ఆల్ 8 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని ప్రేమలు మాటలతో ముగియవు. గతం ఒక్కసారిగా తిరిగి వస్తే ప్రస్తుతం నిలబడగలదా? జయ ముందు 2 దారులు, ఒక జ్ఞాపకం, మరొకటి మౌనంగా ఎదురు చూస్తున్న ప్రేమ. ఈరోజు ఒక నిర్ణయం దగ్గర పడుతుంది. సాయంత్రం నెమ్మదిగా దిగుతుంది. ఆకాశం రంగు మారుతుంది. ఇంటి ముందు వీధి లైట్లు వెలిగాయి. జయ కిటికీ దగ్గర నిలబడి ఉంది. బయట చూస్తున్నది బయట కాదు, తన లోపల. ఇన్ని రోజులు అఖిల్ పక్కన ఉండటం అలవాటైపోయింది. అలవాటు కాదు, ఒక మౌనమైన ఆధారం. అఖిల్ ఆఫీస్ నుండి రావాల్సిన సమయం దాటిపోయింది. ఇది జయకు తెలిసింది. ఇంతకు ముందైతే ఈ విషయాన్ని గమనించేదే కాదు. ఇప్పుడు మాత్రం గడియారం వైపు మళ్ళీ చూస్తుంది. నేను ఎందుకు ఇంతలా ఎదురు చూస్తున్నాను అని మనసులోనే అనుకుంది. సమాధానం లేదు. అఖిల్ బైక్ మీద స్లోగా వస్తున్నాడు. ఆఫీస్ టెన్షన్స్ కంటే పర్సనల్ ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి. జయ ముఖం గుర్తొస్తోంది. ఈ మధ్య ఆమె చూపులో వచ్చిన చిన్న మార్పులు అతను గమనించాడు. కానీ అడగలేదు. ఎందుకంటే ప్రేమను అడిగి తెచ్చుకోకూడదు, దానంతటా అదే పుట్టాలి అని అతని నమ్మకం. ఇంతలో అఖిల్ ఫోన్ మోగింది. ఒక అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేశాడు. హలో, జయనా మాట్లాడేది అన్నారు. లేదండి, నేను జయ హస్బెండ్ని అంటాడు అఖిల్. మీరెవరు అని అడిగేసరికి కాల్ కట్ అయిపోతుంది. ఆ పేరు పలికిన తీరు అఖిల్ ఎప్పుడో విన్నాడు. జయ చెప్పిన తన గతం తాలూకు కథలో. జయ గదిలోకి వెళ్ళింది. మనసు అశాంతిగా ఉంది. కారణం తెలియదు. జయకు రాజ్ కాల్ చేస్తాడు. ఆమె లిఫ్ట్ చేయదు. జయ మంచం మీద కూర్చొని కళ్ళు మూసుకుంది. ఇతను ఎందుకు ఇప్పుడు ఇలా కాల్ చేస్తున్నాడు అని అనుకుంది. గతం మర్చిపోయానని అనుకుంది. కానీ గతం మర్చిపోలేదు. అది వేచి చూస్తుంది. సమయం చూసుకుని తిరిగి వస్తుంది. అఖిల్ ఇంటికి వచ్చాడు. జయ హాల్లో ఉంది. ఇద్దరి మధ్య ఒక విచిత్రమైన నిశ్శబ్దం. అఖిల్, ఈరోజు ఎవరైనా నీకు కాల్ చేశారా అని అడుగుతాడు. జయ ఉలిక్కిపడింది. అతని కళ్ళలోకి చూసింది. అబద్ధం చెప్పాలనిపించలేదు. చేశారు అంది చాలా నెమ్మదిగా. అఖిల్ తల ఊపాడు. ఇంకేమీ అడగలేదు. కానీ ఆ మౌనం ప్రశ్నలతో నిండిపోయింది. ఆ రాత్రి ఇద్దరు వేరువేరు గదుల్లో ఉన్న మనసులు ఒకే ప్రశ్న చుట్టూ తిరుగుతున్నాయి. జయ ఆలోచన, నేను ముందుకు వెళ్తున్నానా లేదా గతం వైపు తిరుగుతున్నానా అని. అఖిల్ ఆలోచన, నేను ఇంకా ఇక్కడే ఉండాలా లేదా ఆమెకు దారి వదలాలా. ఇద్దరిలో ఎవ్వరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. ఉదయం ఇల్లు మామూలుగానే ఉంది. కానీ ఇంట్లోని వాతావరణం అసాధారణంగా ఉంది. జయ కాఫీ చేసి అఖిల్కి ఇచ్చింది. ఆ చిన్న క్షణం ఇద్దరికీ భారంగా అనిపించింది. ఎందుకంటే ఏదో జరగబోతుందని ఇద్దరికీ లోపల తెలిసిపోయింది. సాయంత్రం జయ బయటకు వెళ్ళింది. ఒంటరిగా ఒక కెఫే. ఆ పాత జ్ఞాపకాలతో నిండిన ప్రదేశం. అక్కడే రాజ్ కూడా ఉన్నాడు. చాలా నెలల తర్వాత. ఆ చూపు, ఆ నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడలేదు. మాటలు అవసరం లేని క్షణం. చాలాసేపటి తర్వాత రాజ్, నువ్వు చాలా మారిపోయావు జయ అంటాడు. జీవితం మార్చింది అని జయ బదులిస్తుంది. ఆ మాటలో వేదన ఉంది, పరిపక్వత ఉంది. నీ పెళ్ళి నిజమేనా? అవును అని జయ తల ఊపింది. సంతోషంగా ఉన్నావా అంటాడు రాజ్. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అతి కష్టం. జయ కాసేపు ఆగి, నేను గౌరవంగా ఉన్నాను అంటుంది. ఆ మాట రాజ్ను నిశ్శబ్దం చేసింది. ఇంటి దగ్గర అఖిల్ బయట నిలబడ్డాడు. జయ ఇంకా రాలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో అతను ఊహించగలడు. కానీ ఏమీ అడగలేదు. ఎందుకంటే అది అతను హద్దు కాదు. కానీ గుండె మాత్రం మౌనంగా అరుస్తోంది. ప్రేమ అంటే ఇంత నిశ్శబ్దమా? తనకు తానే ప్రశ్న. రాత్రి జయ ఇంటికి వచ్చింది. అఖిల్ హాల్లోనే ఉన్నాడు. ఇద్దరి చూపులు కలిశాయి. జయ మాట మొదలుపెట్టింది. మీతో కొంచెం మాట్లాడాలి. అఖిల్, చెప్పండి అన్నాడు. నా గతం తిరిగి వచ్చింది. జయ స్వరం కంపించింది. ఆమె కళ్ళలో నీరు. నాకు స్పష్టత కావాలి అఖిల్, నీ నుండి అంటుంది. ఆ మాట ఇద్దరి మధ్య ఉన్న గోడను బలంగా తాకింది. అఖిల్ లేచి నిలబడ్డాడు. జయ, నీ స్పష్టత నాకు కావాలి అనుకోవడం స్వార్థం అవుతుంది కదా అంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిల్ ఆమె వైపు చూసి, నీ మనసు ఎక్కడ ఉందో అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఆ మాటలు జయ గుండెల్లో బలంగా దెబ్బ కొట్టాయి. ఇది అధికారం లేని ప్రేమ.
ఈ ఇంట్లో ఇప్పుడు ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ నిలబడుతుందా లేదా త్యాగంగా మారుతుందా? గతం తలుపు తెరిచింది, ప్రస్తుతానికి ఒక పరీక్ష మొదలైంది. ఎంచుకోవాల్సిన సమయం దగ్గర పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.